ఇంజనీరు అసిస్టెంట్ ఇంజనీర్ కొలువులంటే కొందరు అక్రమ సంపాదనకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టే మార్చిండ్రోలా. చిన్న సంతకాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలు ఎన్కేసుకుంటున్నారు. పేదల రక్తం పీల్చి అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. అదే కాన్ఫిడెన్స్ తోటి ఒక మూతవారి ఏయి బొందల గడ్డకు సూటి పెడితే ఏసీ బోళ్ళు ఎట్లా పట్టుకున్నారో చూడుండ్రోలా. ఆగో అన్న ఇంట్లో చిన్నపాటి బ్యాంకే తెరిచినట్టున్నాడు కదా. పెద్దపల్లి ఏసీ బొల్ల గ్యాలానికి పెద్ద తిమ్మింగలమే చిక్కింది పోన్రి. ఈ అవినీతి ఆంబోతు పేరు సతీష్ అట. పెద్దపల్లి కాడున్న మున్సిపల్ ఆఫీసుల అసిస్టెంట్ ఇంజనీర్ గా కొలువు ఎత్తున్నాడట. చిన్న పెద్ద అనేది చూడకుండా దినం లంచాల పంట వండిస్తున్నాడట. ఇక ఇయ్యల్లా ఆయన పాపం వండింది. అటు దిక్కు కట్టించిన శ్మశానానికి 12,28,000 బిల్లు అయిందట. ఇక ఆ బిల్లు నిడిపియాలని బత్తుల సీనన్న ఆఫీస్ కు పోతే ఏం లేదా అని బల్ల కింద చేతులు దాపిండట. 2 లక్షల రూపాయలకు బేరం మాట్లాడిండట. శ్మశానాన్ని కూడా ఇడవవా సారు అని సీనన్నంటే బిల్లద్దా అన్నాడట. ఇక ఈ ఆంబోతోని కథ ఎట్లనో ఉందని ఏసీ బొల్లకు ఫోన్ కొట్టిండట. ఇక ఎంబటే వాళ్ళు రంగంలోకి దిగిండ్రు. అవినీతి డైనోజర్ ను పట్టుకునేందుకు స్కెచ్ చేసిండ్రు. 2 లక్షలు తీసుకుంటా అంటే రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిండ్రు. ఈ లంచగొండి ముఖం చూడంగానే ఇంకిన్నెళ్తాయని డౌట్ కొట్టినట్టుంది. సీదా సతీష్ ఇంటికి పోయి చెకింగ్ చేస్తే 32 లక్షల రూపాయలు బయటపడ్డాయి. తెలుగువాడ మరియు పూనారం గ్రేవ్యార్డ్స్ని అతను డెవలప్ చేసినందుకు అతనికి వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 12,28,000 రూపీస్ రావాల్సింది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి ఇతను డిలే చేయడం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇక్కడ అతను నా ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12,00,000 రూపీస్ రావట్లేదని చెప్పేసి అతను మమ్మల్ని అప్రోచ్ కావడం. ఈరోజు ఉదయం కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. ఆ 2 lakhs అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ట్రాప్ అమౌంట్ కాకుండా అతని ఇల్లు సెర్చ్ చేసినప్పుడు అతని ఇంటి దగ్గర అన్అకౌంటెడ్ అమౌంట్, అంటే అతను ఆధారాలు చెప్పకుండా ఉంచుకున్న అమౌంట్ 32 lakhs సంచయించి 100 గొడ్లను తిన్న రాబందు గాలివానకు కింద పడ్డట్టు ఏసీ బోల్ల దెబ్బకు దొంగలెక్క చేతులు కట్టుకొని నిలబడ్డాడు అవినీతి అధికారి. ఒక్కపారి పట్టుకుంటేనే గిన్నెళ్ళినాయి. ఇప్పటిదాకా ఇంకెంత లోపటేసిండో అని పర్షాన్ కాబట్టిండ్రు ఈ పైసలు చూసినోళ్ళు. ఈడగిట్లుంటే పట్నం దిక్కు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇంటిని జల్లెడబడితే ఏసీ బోళ్లు గుడ్లు తేలేసేటన్ని ఇండ్ల పత్రాలు వెళ్ళినాయి. అడ్డగోల ఆస్తులు సంపాదించిండని ఏసీ బొల్లు రవీందర్ సారోళ్ళ ఆఫీసు, ఇండ్లు, చుట్టాలు, దోస్తుల ఇండ్లను 12 జాగల్ల జల్లెడబడితే మసీదు బండ దిక్కు 4 అంతరాల బిల్డింగు, జడ్చెర్ల 7 ఫ్లాట్లు, పట్నంలో ఓ 10-12 ఫ్లాట్లు, ఇండ్లు ఎల్లినాయి. శంషాబాద్ దిక్కు యవసం భూములు సూతం షాన్నే ఉన్నాయట. అద్దకిల దాకా బంగారం ఉన్నదట. ఎండి సామాన్లు ఉన్నాయట. 10 లక్షల ఇలువగల ఎలక్ట్రానిక్ వస్తువులు, 4 లాకర్లున్నాయట. మరి దాంట్లో ఏమున్నాయో గాని అన్నిటినైతే సీజ్ చేసిండ్రట. ఈ తిమింగలం పబ్లిక్ పైకం ఎంత మింగిందనే లెక్కలు తెలిసే పండ్ల పడ్డరు పట్నం ఏసీ బోళ్ళు. కానీ చూడుండ్రి, కొందరు సర్కారీ నౌకరంటే సర్వీస్ అనుకునే కాన్నించి ఆదాయానికి అలకటి సోర్స్ అనుకునే కాడికి తీసుకుపోయిండ్రు. ఈ ఆస్తులు బయటికి తీసి ఓ 2 దినాలు లోపటేసినట్టు కాకుండా కొలువులకెంచి పీకేసి అవినీతి ఆస్తులు మొత్తం జప్తు చేస్తేనే కడుమొల్లు సక్కగైతారని అనవట్టిండ్రు నిత్యం లంచాలు సమర్పించుకుంటున్న జనాలు.